సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఈ మాటలు ఇంకెక్కడ ఏ సువార్తికులు మత్తయి కానీ మార్కు కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. ఓన్లీ ఇన్ జాన్ 6th చాప్టర్. ఎందుకంటే ఆయన నమ్మాడు. ఎస్, హి వాస్ లైఫ్, హి వాస్ బ్లడ్. అంటే శరీరము, ఆయన ఏమంటున్నాడంటే నా శరీరము నిజమైన ఆహారము, ద రియల్ లైఫ్ ఆఫ్ బ్రెడ్. ఆ యొక్క జీవము గల రొట్టెను మీరు తీసుకున్నట్లయితే, నా శరీరం తీసుకున్నట్లయితే జీవములో మరణము ఉండదు. కాబట్టి మరణము చంపాలన్నా ఎంత ప్రయత్నించినా వారు చనిపోలేదు. ఎప్పుడైతే వారు అంతలో వారే మేము చనిపోవాలి క్రీస్తు కొరకు అన్నప్పుడే వారు చనిపోయారు. కాబట్టి అలాంటి జీవమును దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ చెట్టుకు వెళ్ళి ఆ చెట్టు ఫలాల్ని తింటే బతుకుతాము. ఆ చెట్టు ఫలాలు ఇప్పుడు తినవసరం లేదు. ఆ ఒక రెవల్యూషన్లో ఉన్న చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కూడా ప్రకటనలో ఆ చెట్టు ఫలాలు తిన్నట్లయితే వారికి జీవం వస్తుంది, వారు ఎప్పటికీ బ్రతుకుతారు. అంటే ఇక్కడ ఆదికాండంలో రాయబడి ఉంది, ఇక్కడ ప్రకటనలో రాయబడి ఉంది. ఆ చెట్టు ఫలాలు తిన్నట్లయితే వారు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు దేవుడు వాటికన్నా శ్రేష్టమైన ఆయన శరీరమే, పరలోకం నుంచి వచ్చిన శరీరము, పరలోకం నుంచి వచ్చిన నా రక్తము ఇది, నేనే శరీరము రక్తము అయి ఉన్నాను, తినివారు తినడను చనిపోడు అన్నాడు. అంటే ఎప్పుడైతే పరలోకం నుంచి వచ్చిన ఆహారం తిన్నప్పుడైతే అలాంటి స్వభావము, ఆయనలాంటి స్వభావము, పరలోకములో ఉన్న స్వభావముని మీరు పొందుకుంటారు. అంటే పరలోకంలో ఉండే సామర్థ్యాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడైతే ఆయన సామర్థ్యాన్ని మనం చూస్తామో, ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మేము తీసుకుంటామో, అప్పుడు పరలోకం నుంచి వచ్చే ఆ యొక్క బెనిఫిట్స్, పరలోకంలో ఏముంటుంది? వ్యాధి ఉండదు, లేమి ఉండదు, మరణం ఉండదు. అది ఇక్కడి నుంచే మొదలవుతుంది. దే ఆర్ లివింగ్ లైక్ ఏ హెవెన్లీ బీయింగ్. పీపుల్ విల్ థింక్ లైక్ దట్. ప్రజలు ఆ విధంగా ఆశ్చర్యపోతారంట. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని, రక్తాన్ని తింటున్నప్పుడు పరలోకం నుంచి వచ్చినది ఆహారము అని మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు పరలోకంలో ఉండే వ్యక్తుల వలె మనం కనబడతాం. ఈవెన్ యు సీ స్టీఫెన్ బికమ్ ద వన్ ఆఫ్ ది ఏంజల్. ఆయన రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క మహిమ శరీరంగా ఆయన శరీరం మారిపోయిందట. అందరూ చూసి ఈజ్ లైక్ ఏంజల్, అంటే హెవెన్లో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధమైన శరీరం బాడీ ఆయనకు వచ్చేసింది. ఆయనంతలా ఆయనే అక్కడ చనిపోయాడు.